సార్తో నేను డైరెక్ట్ మొన్న ఈఎన్సీ అయిన తర్వాతనే నేను సార్తో చేయడం జరిగింది. అంతకుముందు అంటే సార్ గురించి వాళ్ళ బ్రదర్ గురించి మాకు బాగా తెలుసు. నల్గొండలో భువనగిరిలో అక్కడ చేశాడు సార్. తర్వాత మేము నల్గొండలో చేసినప్పుడు సారు భువనగిరిలో ఈగా పనిచేసేవాడు. కానీ డైరెక్ట్ మాత్రం ఒక మన ఈఎన్సీ గారు అయిన తర్వాతనే దాదాపు లాస్ట్ 9 months నుంచి సార్ తెలుసు. అయితే సార్ అందరూ వక్తలు చెప్పినట్టు సారు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. అయితే సారు ఫస్ట్ నాకు ఈఎన్సీ అయినప్పుడు అరే సారు అసలు మాట్లాడు కదా, మరి ఎట్లా ఫేస్ చేస్తాడు, మినిస్టర్లు ఫోన్ చేస్తారు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, మరి మీటింగ్లలో ఇన్ఫర్మేషన్ చెప్పాలి, సారు ఎట్లా చేస్తాడని నాకు ఆశ్చర్యం వేసేది. అయితే సారు మన ఈ విషయం అంటే మరి ఎట్లా సక్సెస్ అవుతాడు సారు ఈఎన్సీ కానీ చాలా ఆశ్చర్యం వేసేది. అయితే సార్ ఏంటంటే మాకు ఎప్పుడంటే ఈ పిఎంజేఎస్వై మాకు ప్రోగ్రామ్ ఉండే పిఎంజేఎస్వై లాస్ట్ పిఎంజేఎస్వై phase 3 అప్పుడు సారు సెక్రటరీ గారు మీటింగ్ తీసుకున్నాడు. మీటింగ్ తీసుకుంటే అంటే ఒక్కొక్క సెక్రటరీ ఓలాగా మాట్లాడతాడు సార్. అయితే ఆ సెక్రటరీ గారు చాలా నాకు ఏమంటాడు, ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ సార్ ఏమంటాడంటే నోటికి ఉండాలి ప్రోగ్రెస్ రిపోర్ట్స్, మీరు చూసి మాట్లాడొద్దు అది ఇదని సార్ టక్క జస్ట్ అంతే 1 hour 15 minutes మొత్తం మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్ అంతా అయిపోయినాక మేము కూడా అంతా టెన్షన్ పడ్డాం ఎస్సీలము. నాకు తెలియదు మీరు ఎట్లా చేస్తారో ఏం లేదు, మాకు 300 crores నాకు ఎక్స్పెండిచర్ ఖర్చు చేయాలి రేపు March 31st వరకు అని టార్గెట్ ఫిక్స్ చేసిపోయింది సార్. నెక్స్ట్ డే మాత్రం మళ్ళీ ఈఎన్సీ గారే నాకు రిపోర్ట్ చెప్పాలి అని చెప్పిండు సార్. అసలు ఇక మాకే టెన్షన్ అవుతుంది. సార్ కూడా అసలు బయటకు వచ్చినాక సార్ అసలు కూల్గానే ఉన్నాడు. సార్ కూల్గా ఉన్నాడు, అంతా అయ్యాడు. అరే ఎట్లా ఇది టెన్షన్ అని మేము చాలా ఆశ్చర్యపోయేది, ఎట్లా దీన్ని టార్గెట్ ఫిక్స్ చేయాలని. సార్ ఆ తర్వాత ఏం చేసింది సార్ ఇంకా అని నెక్స్ట్ ఇక మన సపోర్టింగ్ స్టాఫ్ కూడా మన ప్రసాద్ కానీ మన ముజీబ్ కానీ వీళ్ళందరూ బాగా సపోర్టింగ్ స్టాఫ్ కూడా అందరూ మన వీక్లీ మంత్లీ మంచి మీటింగ్స్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్లు అది పెట్టి ఇది పెట్టి సారు, ఎందుకంటే సారు మాట్లాడేది తక్కువ కదా కాబట్టి ఆయన మళ్ళీ ఓన్లీ మెయిన్ స్టేట్మెంట్లు సార్ వీళ్ళంతా మాట్లాడినాక లాస్ట్ కంక్లూజన్ స్టేట్మెంట్స్ ఇచ్చేది సారు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మంచిగా క్లారిఫై చేసేది అక్కడనే సేమ్ మళ్ళీ చేసి మొత్తానికి టార్గెట్ 300 crores మంచి సక్సెస్ఫుల్గా మొత్తం రన్ చేసిండు సారు. ఫీల్డ్ స్టాఫ్ కూడా మేము ఎస్సీలం ఈలం కూడా అలాగే ఇక్కడ సిఆర్ స్టాఫ్ కూడా మంచిగా సపోర్ట్ చేసి సార్ మొత్తానికి నాకున్న డౌట్స్ మొత్తం పటాపంచలు చేసిండు సార్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిండు దాన్ని మొత్తం 300 crores టార్గెట్ చేసిండు. అంటే సారుకు అంటే మొత్తం ఇప్పుడు సార్ మీద మొత్తం భారం పడితే మాత్రం సార్ మస్తుగా పనిచేస్తాడు టెన్షన్తో. కాబట్టి అందరూ భక్తులు అన్నట్టు సారు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుండే, కానీ ఇంకా సారు ఇక రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి అలాగే సార్ కూడా మాకు టైం టు టైం మాకు ఎస్సీ నుంచి సీల్గా ప్రమోషన్లు కూడా టైం టు టైం మాకు దాదాపు ప్రతి దగ్గర ఏదైనా స్టక్ పైన కూడా ఫైల్ సెక్రటరీ గారి దగ్గర కానీ ఆ డీపీసీలా కానీ అక్కడ ఏమైనా స్టక్ పైన కూడా సార్కి వచ్చి చెప్పేవాళ్ళం. సార్ వెంబడే దాన్ని యాక్షన్ తీసుకొని క్లియర్ చేశాడు ఫైలు. కాబట్టి మాకు కూడా సారాయంలో మాకు కూడా ప్రమోషన్స్ వచ్చినాయి ఎస్సీ టు సి, అలాగే ఈ టు ఎస్సీస్ కూడా ప్రమోషన్స్ ఇప్పించండి సారు. కాబట్టి సారు ఈవెన్ ప్రమోషన్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ ఏది ఏమున్నా కూడా నేను ఎప్పుడు సారు ఫోన్ చేసినా కూడా ఇంతకుముందు ఈఎన్సీలో ఎప్పుడైనా ఫోన్ చేసి సార్ బిజీ వచ్చేది, కానీ సార్ ఎప్పుడు నైట్ ఫోన్ చేసినా కూడా ఏదైనా సార్ ఇట్లా మినిస్టర్ గారు ఇట్లా చెప్తున్నాడు సార్ అది ఇదంటే కూడా సార్ ఎంబడే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బాగా చెప్పేవాడు ఏదైనా కూడా. అలాగే ఈ హ్యామ్ ప్రోగ్రామ్ కూడా సార్ మంచిగా మాకు సలహాలు ఇచ్చి మా దగ్గర కొన్ని కాన్స్టిట్యున్సీలు కూడా కొన్ని ఎంఆర్ఆర్ వర్క్స్ ఉంటూ కూడా అవి ఏం టెండర్స్ వస్తలేవు సార్ అంటే కూడా మళ్ళీ దాన్ని హ్యామ్కు కూడా చేంజ్ చేశారు కొన్ని కాన్స్టిట్యున్సీలు. దాంట్లో కూడా సార్ బాగా హెల్ప్ చేశాడు. కాబట్టి ఎంత అంటే ఇన్ని చేస్తున్నాడు సారు అంటే డిపార్ట్మెంట్లో మేడం కృషి కూడా చాలా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. మేడం సక్సెస్ఫుల్గా సపోర్ట్ చేసినందుకే సారు ఇక్కడ 100% సక్సెస్ఫుల్గా పనిచేయగలిగాడు ఇక్కడ డిపార్ట్మెంట్లో. కాబట్టి ఆ కృషి కూడా మేడంకు దక్కుతుంది. అది అలాగే సార్ యొక్క శేష జీవితం మంచిగా సుఖసంతాలతో ఉండాలని, అలాగే పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయ్యారు, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుకు నాకు సమయం ఇచ్చిన ఆర్గనైజేషన్కు నాకు థ్యాంక్స్.